హాయ్ హలో ఫ్రెండ్స్, నా తోటి రైతు సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు సాయి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా తోటి రైతు సోదరులందరికీ నేను ఈరోజు వరి చేనులో కలుపు మందు కొడుతున్నాను. ఏ మందు కొడితే దేనికి మంచిగా పనిచేస్తుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే నా పొలంలో ఎక్కువగా గరక ప్లస్ ఒడిపిల్లు ఉంది, ఈ తుంగ అనేది లేదు. అందువల్ల నేను కౌన్సిల్ యాక్టివ్ అండ్ నామినీ గోల్డ్ రెండు కలిపి స్ప్రే చేస్తున్నాను. ఇదిగో బ్యాక్ సైడ్ నా ఫ్రెండ్ స్ప్రే చేస్తున్నాడు. కొంచెం నాకు ఫీవర్ వచ్చి ఉండే ఫ్రెండ్స్, అందుకే నా తోటి రైతు సోదరుడు నాకు సహాయం చేస్తున్నాడు. మళ్ళీ నేను కూడా అతనికి ఖచ్చితంగా అతని పొలంకి వెళ్ళినప్పుడు సహాయం చేస్తాను. అది కౌన్సిల్ యాక్టివ్ అండ్ నామినీ గోల్డ్ అనేది రెండు కలిపి కొట్టడం వలన మనకి ఒడిపిల్లు ప్లస్ చిన్న చిన్న గడ్డి మొక్కలు, గరక అనేది కూడా పూర్తిగా చచ్చిపోకుండా అక్కడి వరకు ఆగిపోతుంది, మాడిపోయి ఆగిపోతుంది, కానీ పెరగదు, ఇంప్రూవ్ అనేది ఉండదు అట్లా. అందువల్ల నేను ఇంతకుముందుకి ఇట్లా యూజ్ చేశాను, మంచిగా అనిపించింది. అందుకే మళ్ళీ అదే కౌన్సిల్ యాక్టివ్ అండ్ నామినీ గోల్డ్ రెండు కలిపి స్ప్రే చేస్తున్నాను వరి చేనుకి. ఒక ఎకరాకి వచ్చేసి 90 గ్రామ్ కౌన్సిల్ యాక్టివ్ పౌడర్ ప్లస్ ఒక చిన్న బుడ్డి నామినీ గోల్డ్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగో మా ఫ్రెండ్ స్ప్రే చేస్తున్నాడు. రే ధర్మి, హాయ్ చెప్పు. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ కౌన్సిల్ యాక్టివ్ అండ్ నామినీ గోల్డ్. అదిగో నా ఫ్రెండ్ హాయ్ చెప్తున్నాడు. ఇంకా మనం కలుపు తీపియాల్సిన అవసరం ఇట్లా ఉండదు. నేను ఎప్పటికీ చేను నాటు వేసి 15 డేస్, ఈ రోజుకి 16 డేస్ అవుతున్నది. పొలం ప్రస్తుతానికైతే కొంచెం వాటర్ వెళ్ళదీసి ఎండగట్టిన, ఎందుకంటే ఆ వరి కర్రలు అనేది కొంచెం మనం ఎండగట్టడం వల్ల నేల ఏరు బిర్రయి ఎక్కువగా పిలకలు వచ్చి కర్రలు అనేది చచ్చిపోకుండా ఉండడానికి బాగుంటుంది. అందువల్ల నేను ఎండగట్టిన. కొంతమందికి ఎండగట్టడానికి వీలు ఉండదు. ఎండగట్టకుండా 24 అవర్స్ కంటిన్యూగా వాటరు వరిచేను మీద పారుకుంటూ వెళ్ళిపోతే అప్పటికి కూడా ఏం కాదు. కానీ వాటర్ నిలబడ్డట్టుగా ఉండి అందులోనే వాటరు మురిగిపోయినట్టుగా స్మెల్ వస్తే మటుకు చేను ఎదగదు. అప్పుడు కూడా తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. చేను ఎదగకుండా ఎర్రగా అయిపోయి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మేమైతే చేను కొంచెం ఆరగట్టుకొని కలుపు మందు స్ప్రే చేసుకుంటే ఇంకా చాలా బెటర్గా వస్తుంది. ఈరోజు స్ప్రే చేసి రేపు వాటర్ వేస్తాం. వేసిన తర్వాత 1 డే 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూరియా వేసుకుంటాం. అది ప్రజెంట్ ఈరోజు నా తోటి రైతు సోదరులకు నేను పోయే సలహా, కలుపు మందు అనేది ఎలా స్ప్రే చేసుకోవాలి. ఒక ఎకరాకి 8 పంపులు అంటే 160 లీటర్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ తక్కువ పోసుకున్నా ఏం పర్లేదు. నాది ట్రాక్టర్ పంపు కాబట్టి కొంచెం ఎక్కువనో తక్కువనో మంచిగా మొత్తం చేను కలిసేటట్టుగా స్ప్రే చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ పోసుకున్నాం. తోటి రైతు సోదరులు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లస్ మీకు ఇంకా ఏదైనా మంచి మెడిసిన్ తెలిసి ఉంటే కామెంట్స్లో పెట్టండి.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.